ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నీ సన్నిధిలో ఉన్న మా హృదయాల్ని మీ నందు స్థిరపరచండి, బలపరచండి. మా ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైన మాటల చేత మాకు ధైర్యమును పుట్టించమని, మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ఎక్లీషియాస్టిస్ చాప్టర్ 3 verse 1. To everything there is a season and a time to every purpose under the heaven. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడు మనకి అద్భుతమైన మాటతో గుర్తు చేస్తున్నాడండి. ఏంటంటే ప్రతిదానికి సమయం ఉంది అనే విషయం. ఎంతమంది ఆలోచిస్తున్నారు? ప్రతిదానికి ఒక సమయం ఉంది, ఆ సమయంలో జరుగుతుందని అనుకుంటున్నామా మనం? మ్యాక్సిమం ఎవ్వరు కూడా అండి ఈ విషయాన్ని ఆలోచించరు. అందరూ ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళ సమయంలో ప్రతిదీ కూడా వాళ్ళు చేస్తున్న పని కావచ్చు, వాళ్ళు చేస్తున్న ప్రయత్నం కావచ్చు, అది జరిగిపోవాలి, అది సఫలం కావాలని అనుకుంటున్నారు. కానీ మరి ప్రతిదానికి ఒక సమయం ఉంది, దేవుడు తన సమయంలో సహాయం చేస్తాడు అన్న విషయాన్ని ఈరోజు చాలామంది మర్చిపోయిన స్థితిలో ఉన్నాము అనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో కూడా దేనికోసమైనా ప్రయత్నం చేస్తున్నారా? మరి మీరు ఏదానన్నా సఫలం కాలేదని చెప్పేసి మీ చేసిన ప్రయత్నాలలో మీరు విఫలమయ్యారని చెప్పి బాధపడుతున్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇంకా ఆ యొక్క పనికి కావచ్చు, ఆ ప్రయత్నానికి కావచ్చు, ఇంకా సమయం రాలేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి మన ప్రయత్నమునకు సఫలత అనేది ఎప్పుడు వస్తుందంటే, దేవుడు నియమించినటువంటి సమయంలో మాత్రమే వస్తుందండి. మనం ఎంత తొందరపడినా, మనం ఎంత దిగులు పడినా, మనం ఎంత వేదన చెందినా, మనం ఎంత కలవరపడినా కూడా ప్రతి దానికి ఒక సమయం ఉంది, ఆ సమయంలోనే నేను చేస్తాను అని దేవుడు చెప్తున్నాడండి. ఎందుకంటే దేవుడు టైం అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతకంటే ముందు ఏది చేయడు, దాని తర్వాత ఏది చేయడండి. ఏ సమయంలో ఏది చేయాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆ సమయంలోనే దేవుడు చేస్తాడు. కాబట్టి నువ్వు నీకున్న పరిస్థితిని బట్టి ఈరోజు నువ్వు చేసిన ప్రయత్నాల్లో విఫలమైపోతున్నావు అని చెప్పి నువ్వు బాధపడొద్దు. ఈరోజు నువ్వు జాబ్ ప్రయత్నాలు చేస్తున్నావేమో, మరి వివాహాల విషయంలో ప్రయత్నం చేస్తున్నావేమో, పిల్లలు కాలేదు కాబట్టి వాటి కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో, ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నావేమో, బిజినెస్ని స్టార్ట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నావేమో. ఏ ప్రయత్నమైనా కావచ్చు, దాంట్లో దేవుడు మాత్రమే మనకి సఫలత ఇవ్వగలడు. అయితే దాని సమయం వచ్చిందా లేదా అనేది మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టుకొని తెలుసుకోవాలండి. మనం ప్రయత్నాలు చేస్తున్నాం, దేవుడు లేకుండా చేస్తున్నాం. చాలాసార్లు మనం ప్రయత్నాలు చేస్తున్నాం, దేవుడు ఉద్దేశం ఎరగకనే చేస్తున్నాం. చాలాసార్లు మనం ప్రయాసపడుతున్నాము, దేవుడి చిత్తాన్ని ఎరగకనే. కాబట్టే ఈరోజు వరకు, ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రయత్నాలు అన్నింటిలో విఫలమైపోయావేమో. ఈరోజు ఒక్క నిమిషం దేవుడి సన్నిధిలో కూర్చొని మౌనముగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తావా? అయ్యా, నేను చేయవలసిన సమయం ఎప్పుడు, ఏ ప్రయత్నం ఏ సమయంలో నేను చెయ్యాలి? ఇంతవరకు విఫలమైపోయినాను, కానీ భూమి క్రింద చేయబడుతున్నటువంటి ప్రతి ప్రయత్నమునకు మీరు సమయం కలదన్నారు. కాబట్టి నాకు బయలుపరచు నీ చిత్తం ఏంటో అని దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రయత్నించి చూడండి. తప్పకుండా వాటిలో మనం విజయాన్ని చూస్తాం. మానవులుగా మనం ప్రతి ఒక్కటి కూడా జరిగిపోవాలి, త్వరగా అయిపోవాలని మనం అనుకుంటామండి. కానీ దాంట్లో ఎంత మనకి మంచి జరుగుతుంది, ఎంత మనకి చెడు జరుగుతుందని దేవుడికే తెలుసు. తన బిడ్డల్ని ఎప్పుడు నష్టపరచాలని దేవుడు ఎప్పుడు అనుకోడండి. మనం ఎప్పుడు కూడా ఆనందంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఎప్పుడు ఆశపడతాడు. కానీ అనేక సార్లు మనమే దేవుడి మాట వినము, దేవుడి చిత్తం ఏదో తెలుసుకోము. మన ప్రయత్నాలు మనం చేసేసి ఏదో గొప్పవారం అనుకుంటాం. చాలాసార్లు మాకే బాగా తెలుసు దేవుడి కంటే అని చాలాసార్లు మన ప్రయత్నాలు చేసి వాటిలో మనం విఫలమైపోయి, మరి నష్టపోయి, దాంట్లో మనం కృంగిపోయి ఏడుస్తున్నప్పుడు సాతాను మనల్ని చూసి నవ్వుతూ ఉంటాడు. అందుకనే దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు, ప్రతి ప్రయత్నంకి సమయం ఉంది కాబట్టి నువ్వు దేవుడి సన్నిధిలో కనిపెట్టు, ప్రార్థన చెయ్యి, నేను విజయాన్ని ఇస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో, నీ సమయం వచ్చిందేమో నువ్వు ప్రయత్నం చేయడానికి, అయినా నువ్వు ప్రయత్నం చేయకుండా ఆల్రెడీ నేను లాస్ అయిపోయినాను, ఆల్రెడీ నేను నష్టపోయాను, చాలాసార్లు ప్రయత్నం చేశాను, ఏది జరగలేదు నా జీవితంలో, కాబట్టి ఇక చేయనని నువ్వు అనుకుంటున్నావే. అయితే దేవుడు అంటున్నాడు, అప్పుడు నీకు సమయం రాలేదు, కానీ ఇప్పుడు నీకు సమయం వచ్చింది. కాబట్టి నువ్వు ప్రయత్నం చెయ్యి, తప్పకుండా నీ జీవితంలో సఫలమవుతావు అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయాన్ని బట్టి అనేక రోజులుగా ప్రార్థన చేస్తున్నావో,
ఏ ప్రయత్నం అయితే అనేక రోజులుగా చేస్తున్నావో, ఇంకా విసిగిపోయి వేసారిపోయి ఇంక నేను చెయ్యను అని చెప్పి మొండిగా కూర్చున్నావేమో, దిగులు పడుతూ వేదనతో ఇబ్బంది పడుతూ ఉన్నావేమో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వేదనలో నుంచి, ఈ కృంగుదలలో నుంచి, ఈ పరిస్థితుల నుంచి నువ్వు బయటపడడానికి నీకు సమయం వచ్చిందని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థించు, దేవుడి సన్నిధిలో మొరపెట్టు. నీకున్న పరిస్థితుల్లో నుంచి నేను దేవుడు విడిపిస్తాడు. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో దేవుడు నీకు సఫలతను అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క గడియారపు ముళ్ళులో ఒక్క సెకండ్ కూడా ముందుకు వెనక్కి వెళ్ళదు. పర్ఫెక్ట్ టైం. ఆయన ప్రతి దానికి తన కాలములు నియమించినట్లుగా మరి ఆ యొక్క సృష్టి అంతా కూడా ఒక నియమం ప్రకారం నడుస్తుంది. మరి శూన్యంలో నుంచి సృష్టిని కలుగజేసినాడు. ప్రతిదీ కూడా కలుగునుగాక అంటే ఈ భూమి మీద ఉన్న సమస్తం కూడా కలిగాయి. అయితే వాటికి నియమించినటువంటి ఆ రోజు రూల్స్ ఇప్పటికి కూడా అవి పాటిస్తూ తమ క్రమాన్ని చేస్తున్నాయి. కానీ ఒక మానవుడేనండి దేవుడి మాట వినకుండా అక్రమముగా ప్రవర్తించేటువంటి వ్యక్తి. మిగతా అన్నీ కూడా సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడికి లోబడుతుంది అని దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన సీజన్స్ని చూస్తున్నాం, కాల పరిమితులు చూస్తున్నాం. వాటి కాలంలోనే అవన్నీ వస్తాయి. ఒక చెట్టుకు వచ్చే ఫలము కూడా వాటి కాలంలోనే వస్తుంది. కానీ మానవుడు మాత్రం ఏది దేవుడు చేయొద్దంటాడో అది చేస్తాడు, ఏది వద్దు విడిచిపెట్టు అంటే అదే చేస్తాడు. దేవుడు చెయ్యమన్నవి చాలాసార్లు మనం చెయ్యకపోవడం వల్లే మన జీవితంలో ఈరోజు ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. ఈరోజు ఏ పరిస్థితి నీ జీవితంలో అలాగుంది? దేవుడు మాట వినకుండా చేసిన పనులు బట్టి వచ్చిన నష్టాన్ని ఈరోజు దేవుడు నీ జీవితంలో నుంచి తొలగించి నీకు ధైర్యం ఇచ్చి తిరిగి ఏ పరిస్థితుల్లో అయితే నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు వాటిలో నుంచి నేను బయటికి తీసుకొచ్చి అద్భుతంగా నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిలబడడానికి నువ్వు సిద్ధమైతే నువ్వు దేవుడికి అప్పగించుకో. దేవుడితో కలిసి ప్రయత్నం చేయి. విఫలమైన ప్రతి పరిస్థితిలో, పడిపోయిన పరిస్థితిలో, ప్రతి నష్టపోయిన ప్రతి పరిస్థితిలో, ప్రతి కష్టంలో నుంచి దేవుడి రోజు నీకు విడుదలనివ్వాలని, నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని, నిన్ను గొప్పగా దీవించాలని, అనేక విషయాలలో నిన్ను మేలుతో తృప్తిపరచాలని, నిన్ను ఆశీర్వాదాలతో నింపాలని దినమెల్లా ఆయన చేయి చాచి నిలబడి ఉన్నాడు. యేసే దగ్గరకు వస్తావా? ఈరోజు నీ నిరాశ, నిస్పృహ అంతటినీ కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చి అప్పగించి నీ భారమంతా ఆయన మీద వేయి. దేవుడు తప్పకుండా నీకు విశ్రాంతి కలుగజేస్తాడు. అందుకనే దేవుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట్లాడు, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు. ఈరోజు నీకు విశ్రాంతి కావాలా? నీ భారం అంతా తొలగించుకోవాలని ఆశపడుతున్నట్లయితే నువ్వు యేసే దగ్గరికి రా. ఎక్కడ కూడా ఈ భారానికి విడుదల లేదండి. ఎక్కడ కూడా నీకు విశ్రాంతి దొరకదు దేవుడి సన్నిధిలో తప్ప. కాబట్టి నువ్వు ఎక్కడైనా నెమ్మది పొందాలి అంటే, నీ భారము తొలగించబడాలి అంటే అది యేసయ్య దగ్గర మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు యేసయ్య దగ్గరకు వస్తావా? నీ భారం ఆయన మీద వేసేసి నువ్వు ప్రశాంతంగా నిమ్మలంగా ఉండగలిగితే నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నువ్వు విజయాన్ని చూస్తావు. నువ్వు చేసినటువంటి ప్రతి ఆలోచనలో సఫలత చూస్తావు. ఎందుకంటే నువ్వు దేవుడితో కలిసి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి. ప్రతి నిమిషం, ప్రతి క్షణం మన జీవితంలో మనం దేవుడితో కనెక్టివిటీని కలిగి మాత్రమే ఏమి చేసినా దేవుడు మన జీవితంలో అది విజయంగా, ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. ఈరోజు దుష్టుడు అనేక రీతిలుగా పనిచేస్తున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాము. సాతాను ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వలె మరి తిరుగుతున్నటువంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి మన జీవితాల్ని దేవుడి చేతికి అప్పగించుకుందాము. ఎక్కడ పడిపోతూ వచ్చామో ఇప్పటి వరకు, ఎక్కడెక్కడైతే మనం కృంగిపోతూ వచ్చామో ఆ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడి సన్నిధిలోకి అప్పగించేసి మనము ఆయన విశ్రాంతిని, ఆయన ప్రశాంతతను మన హృదయాల్లో నింపుకొని ఆయనతో పాటు ముందుకు సాగినట్లయితే జయ జీవితాన్ని చూస్తాము. ప్రతి విషయంలో అద్భుతాన్ని రిసీవ్ చేసుకుంటాం. ఈరోజు ఈ గొప్ప వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రతి దానికి ఒక సమయం ఉంది కాబట్టి నువ్వు బాధపడద్దు. దేవుడు చెయ్యలేదు, దేవుడు నాకు ఇవ్వలేదని. ఆయన సమయంలో దాన్ని దేవుడు పూర్తి చేస్తాడు. ఆయన సమయంలో అది నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా దేవుడు తప్పకుండా సఫలం చేస్తాడు. విశ్వాసంతో నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆయన చేతికి అప్పగించు. మరి దేవాది దేవుడు విజయాలతో నేను నింపుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. ఈరోజు ఎవరు ఏ నిరాశలో, నిస్పృహలో, వేదనలో, దుఃఖంలో కృంగిపోయి ఉన్నారో, మేము విఫలమైపోయినామని బాధపడుతున్నారో, ప్రతి దానికి సమయం ఉంది, ప్రతి ప్రయత్నంకి సమయం ఉంది, నేను సహాయం చేస్తానని చెప్పి మీరు ప్రామిస్ చేశారయ్యా. మరి ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ గొప్ప అద్భుతమైన వాగ్దానం నెరవేర్చి చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతి దాంట్లో కూడా విజయం ఇచ్చి ప్రభువా, మా భారమంతా నీకు అప్పగిస్తుండగా నీ నెమ్మదితో మా అందరిని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.